సాయిరాం. మొదట్లో ఈ యువకుడు బాబా ఎర్రగా, అందంగా, పుష్టిగా ఉండేవాడు. ఒక వేప చెట్టు క్రింద ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చొని ఉండేవాడు. ఆ కుర్రవాడు అంత కఠిన తపస్సు చేయటం చూసి గ్రామస్తులంతా విస్మయం చెందేవారు. అంత లేత వయసులో అతను చలిని, వేడిని కూడా సమానంగా గ్రహించేవాడు. ఇరుగు పొరుగు గ్రామాల నుండి కూడా జనం షిరిడీకి వచ్చి ఈ యువకుని దర్శనం చేసుకునేవారు. దినంలో అతను ఎవరితోనూ సాంగత్యం చేసేవాడు కాదు. రాత్రి అతను ఎవరికీ దేనికి భీతి చెందేవాడు కాదు. ఈ కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చాడో అన్న ప్రశ్న ఒక్కటే అందరినీ చింతకు లోను చేసింది. అతని రూపం సుందరం. అతన్ని చూస్తే చాలు హృదయంలో ప్రేమ ఉప్పొంగేది. సాయి తపోస్థానం. అతను ఎవరి వద్దకు వెళ్ళేవాడు కాదు. రాత్రింబవళ్ళు వేప చెట్టు వద్దే ఉండేవాడు. ఈ అబ్బాయి నిజంగా సామాన్యుడు కాదని అందరూ అనుకునేవారు. బాహ్యానికి అతను కుర్రవాడే, కానీ వర్తనంలో అతను గొప్ప గొప్ప వారిని కూడా మించిపోయి ఉన్నాడు. పూర్ణ వైరాగ్య అవతారమే అతను. ఒకరోజు ఒక వింత జరిగింది. కొందరిని ఖండోబా పూనాడు. జనం వారిని ప్రశ్నించారు. ఈ అబ్బాయి తల్లిదండ్రులైన ఆ పుణ్యాత్ములు ఎవరు? ఇతను ఎక్కడి నుండి ఎలా ఇక్కడికి వచ్చాడు అని ఒకరు అడిగారు. అప్పుడు ఆ దేముడు, గుణపం పారా తీసుకొని రండి, నేను చూపించిన చోట త్రవ్వండి, ఈ బాలుని గూర్చి వివరాలు మీకు తెలుస్తాయి అని చెప్పాడు. అలాగే వారు గ్రామ సరిహద్దు గోడ వద్ద ఆ వేప చెట్టు క్రింద గుణపాలతో త్రవ్వారు. చివరికి వారికి ఇటుకలు కనిపించాయి. ఆ ఇటుకలను తొలగిస్తే వారికో భూగర్భ గృహం కనిపించింది. దానిలో 4 లోహపు ప్రమిదలు వెలుగుతున్నాయి. ఆ భూగర్భ గృహద్వారాన్ని ఒక పెద్ద బండ మూసి ఉంది. ఆ భూగృహంలో సున్నంతో వేసిన గచ్చుంది. అందులో ఒక పీట, గోముకి, జపమాలలున్నాయి. 12 సంవత్సరాలు ఈ బాలుడు ఇక్కడ తపస్సు చేశాడని ఆ ఖండోబా తెలిపాడు. గురుస్థానం. కానీ సాయి మాత్రం వారితో ఆటలాడుకున్నాడు. వారికి వేరే ఒక కథను చెప్పాడు. ఇది మా గురుస్థానం, ఇది పవిత్రమైనది, దీనిని మునిపటిలాగే మూసివేయండి అని చెప్పాడు. బాబా స్వాభావికంగానే వినోద ప్రియుడు. ఆ భూగృహం తన నివాసమే కావచ్చు. అయినా అది అతని గురుస్థానం అని చెబితే మాత్రం వచ్చే నష్టమేముంది? ఆ స్థానం మహిమ ఏమైనా తగ్గుతుందా? బాబా ఆజ్ఞతో ఆ భూగృహాన్ని మరలా మూసివేశారు. అది బాబా గురుస్థానంగా నిలిచిపోయింది. బాబాకు వేప చెట్టు అశ్వత్థంలా, ఔదుంబరంలా పరమ పవిత్రమైనది. బాబాకది అత్యంత ప్రియమైనది. అతను దానిని ఎంతో గౌరవించేవాడు. మహల్సాపతి, ఇతరులు కొందరు అప్పటి షిరిడీ వాసులు అది బాబా గురుస్థానమని, సమాధి అని దానికి వందనం చేస్తూ ఉంటారు. ఈ సమాధి సన్నిధిలో బాబా 12 సంవత్సరాలు మౌనంగా ఉంటూ తపస్సు చేశాడని ఈ గ్రామస్తులు భావిస్తూ ఉంటారు. సాయిరాం.